ఇట్లా పిల్లలు ఇట్రా 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 ఒకసారి ఇట్రా. ఆ పిల్ల నా కాడికి వచ్చి పాట పాడుతుంది. ఒకసారి ఇట్రా ఒకసారి ఇట్రా. పాట ఏమవుతుంది ఇట్రా. ఏమిటో నీ పేరు? గౌరియా. ఇందాక శ్రీవల్లి అన్నావు. మా ఊరు అమ్మతో మాట్లాడిపిస్తావు, మీ నాన్నతో, అందరితో, ఫ్యామిలీ అందరితోనే. అంటే ఏమని చెప్తావు? చెప్పు చెప్పు చెప్పు, ఏమని చెప్తావు? ఇంకా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే రావి మరదలు పిల్లో రావే నా మరదల నిన్నిడిసి నిమిషమైన ఉండజాల. అందరికి నేను విజయవాడలో ఉన్నాను, నది దగ్గర ఉన్నాను. నాకైతే మామూలుగా హ్యాపీ అనిపించట్లేదు. నా కోసం ఒక అమ్మాయి హైదరాబాద్కి వచ్చి, విజయవాడ పిల్ల హైదరాబాద్కి వచ్చి నాతో మాట్లాడి మీరంటే చాలా ఇష్టం అండి, మీరంటే అంత ప్రేమ అని చెప్పి నా కోసం వచ్చినప్పుడు విజయవాడకి మళ్ళీ ఆ అమ్మాయిని డ్రాప్ చేయడానికి నేను విజయవాడకి వచ్చినా. విజయవాడకి వెళ్ళి ఒకసారి వాళ్ళ ఇంట వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఎప్పటి నుంచి 7th క్లాస్ నుంచి లవ్ కదా, అంత ప్రేమ, లవ్ అంటే లవ్ కాదు, అంత ప్రేమ, అది అభిమానం, అది కొన్ని కోట్లు సంపాదించిన కరి అని ప్రేమ అది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను, కనుక దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే స్నానం చేయడానికి కృష్ణా నది దగ్గర ఉన్నాను. వెళ్ళిపోయి మునిగి పోయి దర్శనానికి వెళ్ళాలి. తెలుసు కదా విజయవాడ పిల్ల. సిట్టముల పొల్లాదాన సిట్ట సిట్ట నడిసేదాన వీడిల బుట్టాదాన. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇక్కడనే, దగ్గరనే, వాళ్ళ ఇలా ఇల్లు ఇక్కడనే. కాకపోతే తమ్ముడు ఎవరు అనుకున్నావు, దాదాపుగా నాకు 5 years నుంచి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు నేను విజయవాడకి వచ్చిందని తెలిసి. ఇంకా సంతోషం కాదు, ఇంకా డైరెక్ట్ గా నైటే వచ్చేసింది నా కాడికి. నిజంగా చిన్న ఆరోగ్య పేరేం పేరు అంటే అంటే ఇంత ఇష్టం అంటే మామూలు కాదు. అన్నయ్య అన్నయ్య అని 2021లో నాకు మెసేజ్ చేసిండు. లవ్ యూ సో మచ్. ఇక విజయవాడ మొత్తం నాకు తిరిగి మొత్తం నైట్ మొత్తం చూపిస్తూనే ఉన్నాడు. ఈ అన్నయ్య గురించి చెప్పిన దగ్గర ప్యాన్ 7th class లవ్ కిరికిరి చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులో. ఇంకా ఇంటికి వచ్చి మీ అమ్మతో కూడా మాట్లాడతాను. మీ ప్యాన్ అంతా నాకు పరిచయం చాలు, చేస్తావా? నీకే అమ్మ తల్లి మేడం పక్క చేస్తావా? అమ్మతో మాట్లాడిపిస్తావా? మీ నాన్నతో, అందరితో, ఫ్యామిలీ అందరితోనే. అంటే ఏమని చెప్తావు? చెప్పు చెప్పు చెప్పు, ఏమని చెప్తావు? ఇంకా రాత్రైనా పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలోన. అంటే నువ్వు నా కోసం హైదరాబాద్ వచ్చినావు కదా, నీకోసం నేను విజయవాడకి వచ్చినా. మరి మీ వాళ్ళు పట్టించకపోతే ఎట్లా చెప్పు? అంటే ఫోన్ లో మీ అమ్మతో మాట్లాడినా, అవునా కదా? సరే ఒకసారి వెళ్ళి మాట్లాడితే ఏమంటది మొత్తం కన్ఫర్మ్ చేసుకొని అది ఇది అని చెప్పి మాట్లాడతా, ఓకేనా? దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్తావు కదా పక్క. మీ అమ్మతో కూడా మాట్లాడి చాలా ఉంది, అదంటే ఇదంటే ఓహో అన్ని రకాలు మాట్లాడతావు. ఏమంటొచ్చింది అంతే కదా, ఇంత దూరం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది చెప్పు? దయాజ్పా మరి ఎట్లా? తిలాచారేటా? సరే దర్శనానికి వెళ్తాము. అరే దాంట్లో పోయి మునిగంటారా? ఇంకెళ్ళండి, మునుగుతారా? మునిగండి. లవ్ యూ సో మచ్. విజయవాడకి వచ్చిన చాలా అంటే మామూలుగా సపోర్ట్ కాదు, ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే మరీ ప్రేమ అంటే ఇంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. నేను విజయవాడకి వచ్చిన తర్వాత చాలా మంది విజయ స్టేటస్ పెట్టిన, చాలా మంది అన్న నువ్వు ఇక్కడ విజయవాడ ఎక్కడ ఉన్నా చెప్పి చాలా మంది వచ్చిండు, కలిసిండు, పోయిండు, ఫోటోస్ కూడా దిగిండు. నేను వీడియో తీయలేకపోయినా, చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయినా. ఇప్పుడు కంపల్సరీ, ఎందుకంటే తమ్ముడు వచ్చి నాయమ్మడి తిరుగుతున్నాడు కాబట్టి డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీ వదిలేసి మరి నా కోసం వచ్చింది. లవ్ ఇచ్చిన